సరికొత్త మలుపులతో సాగుతున్న సప్తపది సీరియల్ ఆనందరావు కుటుంబానికి పెను ప్రమాదం చోటు చేసుకుంటుంది. మైత్రి లహరిలు తన తల్లిదండ్రుల్ని కోల్పోతారు. మరోవైపు మయూక జీవితం అలాగే లహరి జీవితం కూడా నాశనమైపోతాయి. అసలేం జరిగింది? సప్తపది సీరియల్ జూన్ 2వ ఎపిసోడ్ రివ్యూ మీకోసం. భవాని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అంజలి అంటుంది. అంటే 3 నెలల ముందు చెప్పాలా? పనుంది కాబట్టే కదా వెళ్తున్నాను అని భవాని అంటుంది. నువ్వు ఉండవన్న ధైర్యంతోనే మేమున్నాము. నువ్విప్పుడు ఇలా వెళ్ళిపోతే ఎలాగా అని మయూక అంటుంది. కోపంతో వెళ్ళిపోతున్నావు కదా అని అంటే నాకెవరి మీద కోపం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నా అభిప్రాయాలు మీ మీద రుద్దాల్సిన అవసరం నాకు లేదు అనిపించింది. నేనైనా అమెరికా వెళ్ళడం లేదుగా. మా ఊరు ఇక్కడి నుంచి 4 గంటల జర్నీ. మీకెప్పుడు ఏం అవసరం వచ్చినా ఫోన్ చేయండి వస్తాను అంటుంది. అక్కడ ఊర్లో చాలా పనులున్నాయి. వ్యవసాయ పనులున్నాయి. అందరూ ఫోన్లు చేస్తున్నారు. అమ్మవారి జాతర కూడా ఉంది. అన్నీ నేనే చూసుకోవాలి. అందుకే వెళ్తున్నాను. నా అవసరం ఉంది కాబట్టే వెళ్తున్నాను. అర్థం చేసుకోండి అని చెప్పి ఇక భవాని అంటుంది. ఆ తర్వాత భవాని మైత్రి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళినందుకు నా చెల్లెలు పిల్లలు చాలా ఫీల్ అవుతున్నారు. మీకు మాత్రం సంతోషంగా ఉంది కదా అంటుంది. అలా అంటున్నారేంటి అని మైత్రి అంటే నేను వెళితే ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం మీకు లేదుగా అంటుంది భవాని. మీ ఇద్దరి కారణంగా నా చెల్లెలికి గాని నా చెల్లెలి పిల్లలకి గాని ఏం జరిగినా నేను మిమ్మల్ని క్షమించను అని భవాని అంటుంది. ఈ భవాని విశ్వరూపం చూస్తారు అంటుంది. ఇక తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో సీన్ లో లహరి ఫ్రెండ్ స్వీటీ పుట్టినరోజు సెలబ్రేషన్లు జరుగుతాయి. అదంతా ఇంద్ర ప్లాన్. అయితే స్వీటీ పార్టీకి లహరి కూడా వస్తుంది. లహరి వచ్చిన విషయం వెంటనే ఇంద్రాకి ఫోన్ చేసి చెప్తుంది స్వీటీ. మీరు చెప్పినట్లే మొత్తం చేశాను. ఇక మీదట మీరే చూసుకోండి అంటుంది స్వీటీ. వెయిటర్ ని పిలిచి తను చెప్పినట్టు చేయమంటాడు. లహరికి జ్యూస్ లో మత్తు మందు కలిపి ఆ జ్యూస్ ని లహరికి తన ఫ్రెండ్ ఇస్తుంది. లహరికి మైకం కమ్మడంతో లోపలికి తీసుకెళ్లి రెస్ట్ తీసుకో అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో అదొక సస్పెన్స్. ఇక మరోవైపు పారిజాతం డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పుల్లయ్య వచ్చి నాకు 200 ఇస్తావా అంటాడు. నా మెడలో తాళి కడతారని ఎదురు చూస్తున్నాను. మీకు 200 నేను ఇవ్వలేనా అంటూ ఇస్తుంది. ఇచ్చి ఊరుకోకుండా మీ బ్రతికిలా దిగజారిపోయింది అనుకోలేదని అవమానిస్తూ మాట్లాడుతుంది. ఇక పుల్లయ్య బాధపడతాడు. మరోవైపు ముంబైకి వెళ్తున్నానని చెప్పి లగేజ్ తీసుకుని వెళ్తుంది మయూక. ఒక్క మాటైనా నాకు చెప్పాలని తెలీదా అని శోభ అంటుంది. ఎప్పుడు వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, ఎప్పుడు వస్తానో తీరిగ్గా మాట్లాడుకునే అంత ఫ్రీడమ్ నాకు ఇంట్లో లేదుగా అంటుంది మయూక. 2 డేస్ తర్వాత వస్తాను. వెళ్ళిన పని అవ్వలేదనుకో ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఎవరితో వెళ్తున్నావు అని అడుగుతాడు అరవింద్. నీకు చెప్పాలా అని మయూక అంటుంది. నాకు చెప్పకపోయినా మీ అమ్మకైనా చెప్పాలిగా అంటాడు. కార్తికేయ నేను బిజినెస్ పని మీద వెళ్తున్నామని మయూక అంటుంది. నువ్వు కార్తికేయతో వెళ్ళడానికి వీల్లేదు అంటాడు అరవింద్. నువ్వెవరు చెప్పడానికి అని మయూక అంటుంది. వాడు మంచివాడు కాదు, ఫ్రాడ్, అందుకే వెళ్ళొద్దు అని అరవింద్ అంటాడు. ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోలేని అమాయకురాల్ని కాదు నేనని మయూక అంటుంది. నువ్వు తెలివైన దానివే కానీ నీలాంటి తెలివైంది వాడి మాయలో పడటం కరెక్ట్ కాదనిపిస్తుందని అరవింద్ అంటాడు. బావ చెప్తుంది కూడా నీ మంచి కోసమే వినొచ్చుగా అంటుంది మైత్రి. ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో కూడా తెలుసుకోలేని స్థితిలో నేను లేను. నాకెవరు సజెషన్స్ ఇవ్వద్దు అంటుంది మయూక. నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు నా మెంటల్ కండిషన్ అర్థం చేసుకున్నాడు. తన బిజినెస్ లో పార్ట్నర్ గా నాకు అవకాశం ఇచ్చాడు. అటువంటి వ్యక్తికి నేను ఖచ్చితంగా నమ్ముతాను అంటుంది మయూక. ఆస్తి కోసం మా ఇంటికి వచ్చిన నీలాంటి వాళ్ళ మాటలు నేనెలా నమ్ముతానని మయూక అంటుంది. ఇంకప్పుడు శోభ మయూకతో అలా అరవింద్తో ఆ మాట్లాడొద్దమ్మా అని చెప్తూ ఉంటే నువ్వు ఆగు మమ్మీ అంటుంది మయూక. మీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు అంటుంది. మీలో నా సొంత చెల్లెలు ఒకళ్ళు ఉన్నారు. అదెవరో నాకు ఇంకా తెలీదు. ఆ నిజం నాకు తెలిసే వరకు మీ ముగ్గురు నాకు సొంత చెల్లెళ్ళే అవుతారు. మిమ్మల్ని అలాగే చూసుకోవాలి అంటాడు అరవింద్. నీ గురించి ఆలోచించడం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం అన్నయ్యగా నా బాధ్యత అంటాడు. నువ్వు లాజికల్ గా మాట్లాడితే నేను కరిగిపోతాను అనుకోవద్దని మయూక అంటుంది. మీ బాధ్యతలు అధికారాలు మా మీద ప్రయోగించొద్దు, వెళ్తున్నానని చెప్తుంది. మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటారేంటి, మీరైనా ఆపండని శోభతో అరవింద్ అంటాడు. అయితే శోభ మాత్రం చాలా తెలివిగా నా మీద నమ్మకం లేదా అని మయూక అంటూ ఉంటే నేను నిన్ను వెళ్ళమని చెప్పను, వెళ్ళొద్దని చెప్పను. నా కొడుకు లాంటి అరవింద్ మాట వినమని కూడా చెప్పను. ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో ఆ తెలివితేటలు మీకున్నాయని నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకున్న ఆ నమ్మకం నిలబెట్టే బాధ్యత నీది. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇండైరెక్ట్ గా శోభ ఒప్పుకున్నట్లుగా మాట్లాడటంతో అమ్మ ఒప్పుకుందిగా వెళ్ళు అంటుంది అక్షిత. ఇక మయూక వెళ్ళిపోతుంది.
మరో సీన్ లో ఆనందరావు కుటుంబం అంతా గుడికొచ్చి దర్శనం చేసుకుంటారు. తిరిగి వెళ్ళబోతూ ఆటో బుక్ చేద్దామని కస్తూరి అంటే, మనం ఆటోలో వెళ్ళలేము, క్యాబ్ బుక్ చేస్తాను అంటుంది లహరి. అయితే ఈలోపు లహరి ఫ్రెండ్ కనిపించడంతో లహరి తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే క్యాబ్ వచ్చేస్తుంది. అయితే ఆనందరావు కుటుంబం అంతా క్యాబ్ ఎక్కేస్తారు. లహరిని రమ్మంటే ఒక్క నిమిషమని అలా మాట్లాడుతూనే ఉంటుంది. ఈలోపే వెనక నుంచి ఒక లారీ వచ్చి ఆనందరావు కుటుంబంలో ఉన్న కారుని గుద్దేస్తుంది. కారులో ఉన్నోళ్ళందరూ అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోతారు. అసలు ఈ యాక్సిడెంట్ వెనక ఎవరున్నారో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్ లో మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం, మరిన్ని ట్విస్టుల కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.